ఎంపీ గారు నమస్కారం. భాస్కర్ రెడ్డి అన్న, రోజా గారు, రాంబాబు అన్న మాట్లాడిన తర్వాత నాకు ఈలలు కేకలు వస్తాయని నేను అనుకోను. రాజశేఖర్ రెడ్డి గారు లానే ఉంటే మీరు క్లాప్స్ ఇవ్వండి, అది వస్తాయి. ఓ మాట ఓ పాట జగన్ గారు మొన్న చెప్పినటువంటి ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. రాజశేఖర్ రెడ్డి గారి వాయిస్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నామంటే మా చిత్తశుద్ధిని భగవంతుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నా. నా ఆశయాలు, నా ఆకాంక్షల్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉత్సాహవంతుడు యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అందరి మనసుల్లో ఉంటాను, పసిపాపల చిరునవ్వుల్లో ఉంటాను. మీ అందరూ ఎప్పుడు తలుచుకున్నా రాజన్న అంటే అక్కడికి వచ్చి మీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు. నవ్వడం యోగం అయ్యా, నవ్వకపోవడం రోగం. కూర్చో కూర్చో కూర్చో. ఏదన్నా మాట్లాడేటప్పుడు విశ్వసనీయత ఉండాలమ్మా. కడిగేస్తానే వేళ. కూర్చో వాటా కూర్చో. అన్న ఆయనకే చెల్లింది, లేకపోతే మామూలుగా ఆప్యాయంగా తలనిమిరి అందరినీ ఆశీర్వదించిన రాజశేఖర్ రెడ్డి గారికే చెల్లింది. నేను సాక్షి ఛానల్లో పనిచేసిన సమయంలో జగన్ గారి వారి అమ్మగారు, తర్వాత అలాగే శోభక్ ఇద్దరు ఉన్నారు. శ్రీకాంత్ అన్న నమస్తే, మిమ్మల్ని చూడలే. అసలు మాట్లాడేదే మీరు. అది ఒక పాట రాశాను నేను, మళ్ళీ కళ్ళ నీళ్ళు వస్తాయేమో అని మీకు ముందు పాడలేదు. అదేంటంటే, ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలిరాని లోకాలకు తిరిగి వెళ్ళిపోయావా రాజశేఖరా, రాజశేఖరా. నువ్వు లేవని నువ్వు రావని హరితాంధ్ర కన్నీరొలికింది. నీ మరణం నిజమేనాని ఆకాశం అలిగింది. ఎదిగి 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 పేద గుండెలో ఒదిగి మరలిరాని లోకాలకు తరలి వెళ్ళిపోయావా రాజశేఖరా, రాజశేఖరా, రాజశేఖరా. రాజశేఖరా. ఇంతకు మించి ఎక్కువ పాడలేను, గుర్తుందిగానే. ఆయన బర్త్డే రోజు నిజంగా రాజన్న ఎండాకాలం నడిచే సమయంలో పాదయాత్ర చేసినప్పుడు రాంబాబు చెప్పినట్టు తెలంగాణ చేసినప్పుడు, మీరు నడిస్తే మీరు నడిస్తే మీ వెంటే నడిచాయి మేఘాలు, మీరు నవ్వితే, ఆ నవ్వు చూడండి ఒకసారి, మీరు నవ్వితే మీతో శృతి కలిపాయి పంట చేలు. రాజశేఖరా, రాజశేఖరా, ఏమి రూపు నీదిరా రాజశేఖరా అంటూ అన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారే మనకి నిత్యం మననానికి వస్తారు. అలాగే ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మరి వారసత్వంగా వస్తున్నటువంటి మనందరి ధైర్యం, మనందరి ఆశయం రాజన్న ముద్దుల తనయుడు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న స్పీచ్ విన్నాను నేను. సినిమాకి వచ్చినప్పుడు ఆ సినిమా అంశాన్ని తీసుకున్నప్పుడు ఆ విలన్ హన్నీరిల్లు కూడా ఆ విలన్దే పై చేయి, విలనే గెలుస్తుంటాడు. 15 రీలకు వచ్చే వరకు హీరోదే పై చేయని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను ఈవేళ. జగన్ గారి వాయిస్లో అంటే నా అనంతపురంలో వచ్చినప్పుడు, సార్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు నమస్కారం,
ఒకసారి రాజన్న మీతో కూడా ఎలా మాట్లాడారనేది చెప్పమంటారా? అమెరికాకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్రంలో ఏమైనా ప్రజలకు సంబంధించిన మేలు చేసే కార్యక్రమాలు తీసుకుపోవడానికి మిత్రుడు సోదరుడు డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని వెళ్ళి కలవవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. ఒక్కసారి నేను ప్రేమన్నకు ఫోన్ చేస్తాను, తప్పకుండా నా పేరు చెప్పండి, మీ పని అయిపోద్ది. పోమ్మా రోజమ్మ, జబర్దస్త్ లాగా 10 మార్కులు చూపివా? థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.